సయాటికాతో L4 L5లో నడమొత్తుకపోయి ఈ ఏరియా అంతా సర్క్యులేషన్ ఆగిపోయి రాత్రి పన్నప్పుడు చేసినప్పుడు పిక్కలు మీదికి ఎక్కచుడు చేసుడు ఇదంతా గుంజుడు ఉంటుంది. కొంతమందికి 2 కాళ్ళు గుంజుతాయి, కొంతమందికి ఒకటే కాలు గుంజుతుంది. ఇప్పుడు దానికి సర్క్యులేషన్ రావడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు దీంట్లో అంతా ఫ్రీ చేసేసినాం నడుములో. మనం ఇప్పుడు ఫ్రీ అయిపోయింది కాబట్టి సర్క్యులేషన్ కొంచెం ఫాస్ట్గా పోయేందుకు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ టెక్నిక్ ఏం వాడతామంటే మామూలుగా చేతిలో పట్టరు అందరూ, ఇది మామూలు చేతి, ఇదే చేతిని గట్టిగా నుండి ఒత్తి పట్టండి, గట్టిగా ఒత్తి పట్టండి, ఫ్రీగా వదిలేయండి, మళ్ళీ గట్టిగా వస్తుంది, కట్టెలాగా చేయడం. ఏమవుతుందంటే మనం కట్టెలాగా చేయగానే మన కండరాలను ఏమైతే బిగుసుకుపోతుంది. బిగుసుకుపోయిన తర్వాత మనం గాలి తీసుకొని వదులుతాం కదా, కాలు చేతులు వదిలేండి, ఫ్రీగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. టెక్నిక్ అర్థమవుతుంది అందరికి. టెక్నిక్ ఏంటిది? మనము ఇప్పుడు టెక్నిక్ గుర్తుపట్టుంది, కాళ్ళు అవన్నీ సంగతి తర్వాత. టెక్నిక్ మర్చిపోతే వేస్ట్. నువ్వు ఎన్ని కాళ్ళు ఎట్లా చేసినా రిజల్ట్ రాదు. ఈ కాలు గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేస్తా, ఈ కాలు ముందరికి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కాలు మీద బరువు పెట్టాను నేను. ఎప్పుడు ఈ కాలు నేను వెపన్ కింద వాడుకుంటాను. ఈ కాలు మీద బరువు పెడతాను. దీంట్లో ప్రాబ్లం లేదు నాకు. కాబట్టి రెండోది ఏంటంటే నాకు ఇబ్బంది ఉంటే